మేము పోతాం. మీరు స్టార్టింగ్ బయట సెట్ చేద్దామని సెట్ చేయాలి కదా. సరే ఇంకా ఆఫ్ చేస్తావాడు పోవాలంట. నేను వీళ్ళకి పంపి వాళ్ళకు ఫోన్లో వేసుకుంటారు, మీకు అందరికి పంపించేస్తారు. సరేనా? ఇది పెట్టండి నాకు. తర్వాత వచ్చినాక ఇది మీ దాంట్లోకి వేసుకోండి. ఏమంటారు దాంట్లో పెట్టి నేను వచ్చాను. దేవుని యొక్క పునరుద్ధాన శక్తి చేయడానికి. కీర్తనలు 116వ అధ్యాయం. కీర్తనలు 116వ అధ్యాయము 1, 2 వచనాలు అందరం కలుస్తారు. సన్నా కీర్తనలు 116వ అధ్యాయము 1, 2 వచనాలు అందరం కలిసి చదువుతున్నాం. గట్టి చదవండి. యెహోవా నా మొరను మోకరించండి, ప్రాణం చేసుకుందాం. సన్నా నేనే ముసలిదాన్ని మోకరిస్తున్నా. సన్నా నేను పెద్దవాళ్ళని మోకరించమని చెప్పట్లేదు, ఎవరు తప్పకుండా. ఇంట్లో కూడా బయట తెచ్చినప్పుడు మోకరించాలా, మందిరంలో మోకరించాలా. సన్నా అప్పుడే దేవుడు మనల్ని బలపరుస్తాడు. మా ప్రేమ తండ్రి, కృపా సంపూర్ణ దేవా, నిన్న నేను నిరంతరము ఏకరీతిగా తండ్రి మీ భావిస్తీ మనం తెలుస్తున్నాం. ఆయన కేవలం మీ కృపా కనికరము దయ వాత్సల్యతను బట్టి భూమి పునాదులు వేయబడడంపై మీ కుమారుడు ప్రశస్తమైన రక్తంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఆ భయంకరమైన నరకం నుంచి, సైతాన్ యొక్క చేతుల్లో నుంచి, ఈ లోకం నుంచి మాకు అనుగ్రహించిన విడుదల విమోచన బట్టి వదనాలు, మాకు అనుగ్రహించిన రక్షణానందాన్ని బట్టి, పాప క్షమాపణ, మారు మనసుని బట్టి వదనాలు. ప్రభా కృతజ్ఞత కలిగి జీవించడంలో సహాయపడండి. ప్రభా ఎల్షదాయ్ ఇక నర్సాపురంలో ఎల్షదాయ్ ప్రార్థనా మందిరాన్ని మీరు ఒక ఉద్దేశంతో భూమి పునాదులు వేయబడులపై ఏర్పరచుకున్నందుకై వందనాలు. మీ ప్రశస్తమైన రక్తం చేత కనుగొన్న బిడ్డలను బట్టి వదనాలు. స్త్రీలంగాను, భార్యలంగాను, తల్లులంగాను ప్రభా ఇలానా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచుమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. కీర్తనలు 116వ అధ్యాయము 1, 2 వచనాలు. దేవుడు దావీదు దేవుని ఆత్మ చేత నింపబడి, కీర్తన గ్రంథం అంతా అన్ని రాశారు కానీ ఏంటో నాకు కట్టేసినట్టు ఎప్పుడు మాకు ఇక్కడ పెడతారు కదా. యెహోవా నా మొరను నా విన్నపమును ఆలకించున్నాడు, కాగా నేను ఆయన ప్రేమించున్నాను. ఆయన నాకు చెవియెగ్గను, కావున నా జీవితకాలం అంతయు నేను ఆయనకు మొరపెట్టాను. ఎందుకంటే దావీదు తన జీవితంలో ఎన్నో కష్టాలు, బాధలు, అనవసరంగా నిందలు, అవమానాలు కదండి. చాలా మంది యోగు వెళ్ళాడు, కొంతమంది సేవకులు భక్తులు వెళ్ళారు, కానీ దావీదైతే ఒక పక్క ఫస్ట్ మామ తరుముతా ఉన్నాడు కదంటే, భార్య హేళన చేస్తా ఉంది, సొంత కడుపును పుట్టిన కుమారుడే చంపాలనుకున్నాడు కదా. అడవులెంబడి అరణ్యాలెంబడి విశ్రాంతి లేక వెళ్తా ఉన్నాడు, కానీ దేవుని యందు నమ్మిక ఇచ్చాడు కదా. అందుకని అపొస్తలుల కార్యంలో దేవుడే దావీదు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? దావీదు నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడు. ఆయన గురించి చెప్పలేదు, ఎందుకంటే అంతగా దేవుణ్ణి ప్రేమిస్తూ వచ్చాడు కాబట్టి. అందుకే యెహోవా నా మొరను నా విన్నపమును ఆలకించినాడు, కాగా నేను ఆయన్ను ప్రేమించుచున్నాను. ఎందుకంటే ఆయన నాకు చెవి యొగ్గెను, కావున నా జీవిత కాలం అంతయు నేను ఆయనకు మొరపెట్టింది. అక్షరాలుగా దావీదు తన జీవితంలో దేవుని రుజువుపరుస్తా వచ్చాడు అన్ని పరిస్థితుల్లో కదా.
మనం ఏమనుకుంటాము, నాకే కష్టాలా, నాకే బాధలా, నాకే నిందలా, ముఖ్యంగా మనం ఏమనుకుంటాం స్త్రీలంగా, అయ్యో ఎందుకు పుట్టాను నేను ఇంత స్త్రీగా కదా, ఇంతకాలం అనుకున్నారేమో మానేసేయండి, దేవా క్షమించిన ఆయన, ఎందుకంటే ఆయన రూపంలో మనల్ని చేసుకున్నాడు, ఆయన చేతులతో చేసుకున్నాడు, ఇంకా ఆయన ఊపిరిని మనలో పోసాడు. కాబట్టి మనము ఒక అద్భుతకరమైన ఆశ్చర్యకరమైన స్త్రీలమండి. మీరు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి, ఎప్పుడు దేవుడి మీద నింద మోపకూడదు. ఒక ఉద్దేశంతో ఈ యొక్క లోకంలో దేవుడు మనల్ని సృష్టించారు. అంత మాత్రమే కాకుండా పరిశుద్ధ గ్రంథాన్ని అనుగ్రహించి మనకు రక్షణానందాన్ని దయచేశారు కదండి. కాబట్టి ఇంకైతే గల్లీలో మనం అయితే దావీదు ఇక్కడ ఏమంటున్నాడు, ఆయన ప్రేమిస్తున్నాడు. చదవండి 3:4 కీర్తనలు 116 అందరు చదవాలి. కీర్తనలు 116 అధ్యాయము 3-4 వచ్చినారు. మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదన నన్ను పట్టుకొని ఉండెను, శ్రమ దుఃఖము నాకు కలిగిను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపించుకొని యెహోవా నామమున మొరపెట్టింది. కాబట్టి అటువంటి భయంకరమైన అంటే పాపపు గుర్రంలో నుంచి, చిక్కుల్లో మరణ బంధకాల నుంచి దేవుడు దావీదును విడిపించుంటున్నాడు. కాబట్టి దేవుని ఈ అధ్యాయం అంతా మామూలుగా ఎక్కడ సిస్టర్ స్ట్రీట్ అయినా మీటింగ్ అయినా చదివిస్తాను, టైం లేదు కదా మనకు. కాబట్టి ఈ 2 వచనాలే చదువుకుందాం ఇప్పుడు. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపించుకొని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టి తిని. కాబట్టి నా సాక్ష్యం ఎవరు వినిన్నారు కదా, ఒక సిస్టర్ ఉన్నారు సంగారెడ్డి వచ్చినప్పుడు 3 months బ్యాక్ అక్కడ చెప్పా. సరే, నేను కూడా నామకార్థ క్రైస్తవ కుటుంబం, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి నాకు తెచ్చిన కోసం చెప్పేస్తాను. నామకార్థ క్రైస్తవ కుటుంబంలో జన్మించు. నామకార్థ క్రైస్తవ కుటుంబం అంటే బొట్టొక్కటి తక్కువ కదండి, ఆచారాలు అలవాట్లు పద్ధతులు అన్నీ చేస్తారు. బాగా దొరికింది అది టిక్క కదా, పెట్టుకుంటారు, ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకొని ఇక్కడ పెట్టేసుకుంటారు కదా. కాబట్టి ఆచార రీతిగా అలవాటు రీతిగా జీవించేది నామకార్థ క్రైస్తవ జీవితం. బైబిల్ క్రిస్మస్ మాత్రము బూట్లో పెట్టింటారు కదా, షెల్ఫ్లో తీసుకొని వెళ్ళేవాళ్ళు కదా, రేపటి ఈస్టర్ తీస్తారు అంతే, అది ఎట్టే పెట్టింటారు కదా, దుమ్ము పట్టింటారు, చెదలు పడతాయి. కానీ మేము నామకార్థ క్రైస్తవ కుటుంబంలో జన్మించినా, నేను మా ఇంట్లో మా నాన్నమ్మ మా అమ్మ భక్తి పరు, అంటే రక్షణానందాన్ని ఎరిగిన వాళ్ళు చర్చికి వెళుతున్నారు. ఎందుకంటే మా చర్చి పాస్టర్ ఎప్పుడంటే ఇది 1960వ సంవత్సరం సంగతి నేను చెప్తున్నాను. కాబట్టి అప్పుడు ఆ యొక్క ప్రతి వారం వచ్చి బైబిల్ చదివారా, వాక్యం చదివారా అన్నీ అడుగుతారన్నమాట. కాబట్టి ఇప్పుడున్న పాస్టర్లు అందరూ అలాగనే అంటే రక్షణానందాల గురించి చెప్తున్నారు, కానీ తర్వాత కొంతమంది చెప్పేవాళ్ళు కాదు. అలాగా ఇంట్లో తప్పకుండా అందరికి బైబిల్ ఉంటుందండి. తర్వాత ఫ్యామిలీ ప్రేయర్ తీసుకుంటారు. ఎవరండి? మేము నామకార్థ క్రైస్తవులు. తర్వాత ఒక్కొక్క రోజు ప్రార్థన చేయాలి. మా అమ్మకు మేము 7 ఒక్కొక్కరు ప్రార్థన చేయాలన్నమాట. అయితే అలాగా ఉన్నప్పుడు సడన్గా 6th క్లాస్కి వచ్చాయండి. మా నాన్నగారు హార్ట్ అటాక్తో మరణించారు. మాది కర్నూలు, ఇక్కడ నుంచి 200 కిలోమీటర్లు ఉంటుంది. ఆన్ ద వే టు బెంగళూరు. సౌత్ ఇండియాకి వెళ్ళాలంటే అట్లా మీకు వెళ్ళిన వాళ్ళకు తెలుస్తుంది కదా. అయితే అక్కడికి వెళ్ళిన మా నాన్నగారు క్వార్టర్స్ ఇచ్చారు, గవర్నమెంట్ క్వార్టర్స్. ఇంకా చనిపోయిన కాల్ చేయాలి కదండి. అందుకనే మేమేం చేసా, మా అమ్మ వాళ్ళు ఏం చేశారంటే మాకు స్టేషన్ దగ్గర మాకు ఇండ్లు ఉన్నాయన్నమాట. సొంత
అక్కడికి షిఫ్ట్ చేశారు. మా సొంత ఇంటికి ఇలాంటి మన ప్రార్థనా మందిరం, మాది యెరూషలేం ప్రార్థనా మందిరం. కాబట్టి అది ఎంత 1 కిలోమీటర్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది అంతే. అయితే మా అక్క అప్పుడు డిగ్రీ చేస్తా ఉంది. వాళ్ళ స్నేహితులందరూ ఏం చేశారంటే, రావే హెబ్రోన్ నుంచి ఆంటీ వాళ్ళు వస్తున్నారు, చక్కగా పాటలు పాడతారు, చక్కగా వాక్యం చెప్తారు, పోయి వాక్యం విందాం, పాట నేర్చుకుందాం అని రావే అని తీసుకుపోయారు మా అక్క. అంతే అండి, మా అక్క వెళ్ళి అక్కడ మారు మనసు పొందింది. అంతే అండి, ఇంటికి వచ్చింది. ఎవ్వరు ఈ ఆదివారం చర్చికి వెళ్ళకూడదు, అందరూ యెరూషలేం ప్రార్థనా మందిరానికి రావాల్సిందే, అదే నిజమైనది అని. ఇంకా మా అమ్మ మా నాన్న ముందే తెలుసు కాబట్టి వాడు ఏమన్నా గమ్మున్నారు. అలాగా వెళ్ళేదానండి. వెళ్ళి ఫస్ట్ నాకు పాటలు అంటే చాలా ఇష్టం కాబట్టి పాటలు అయిపోతే కదండి, పాటలు అయితేనే ఇంటికి వచ్చేదాన్ని, ఎవరేమనేవాడు కాదు. తర్వాత మాకు అట్లా అంతా వెళ్ళకూడదు, సండే స్కూల్లో కూర్చోవాలనేవాడు. సరే సండే స్కూల్లో కూర్చునేదాన్ని. సండే స్కూల్లో నాకు ముందే అండి, నేను చెప్పా కదా అక్కడ క్వార్టర్స్లో, ఎక్కడైతే గవర్నమెంట్ క్వార్టర్స్లో అక్కడ మిషన్ ఎక్కడెక్కడైతే చర్చి పీపుల్ ఉన్నారో వాళ్ళందరూ వచ్చి క్రిస్మస్కి ఏం పెడతారు, ఆ పోటీలు ఈ పోటీలు కదండి, బైబిల్ మీద ఏంటి కీర్తన 119 రోమిల క్లాసు బతుక 8 పెద్ద పెద్ద అధ్యాయులంతా ముందే నాకు కంటతో వచ్చేసింది. కాబట్టి నాకు అదేంటో చిన్నప్పటి నుంచి దేవుడు ఉద్దేశంలో ఉన్నాను కాబట్టి ఆశ, మక్కువ దేవుని యొక్క వాక్యం నేర్చుకోవాలా అనేది. కాబట్టి అలాగే అన్ని ప్రైజెస్ అయితే నాకే వచ్చాయి. అలాగే నేను సండే స్కూల్కి వెళ్తాను కదా, గబగబా అన్ని రాసి కంటవాక్యం చెప్పి వెళ్ళిపోయాను మళ్ళీ ఇంటికి. ఇంకా కొంచెం పెద్దగైనాక నా పేరు జమ్మిమా, అంతా జమ్మి అంటారు. కాబట్టి నువ్వు అమ్మా నువ్వు ఇంటికి పోకూడదు, మందిరంలో కూర్చోవాలన్నారు. సరే ఫస్ట్ కూర్చునేదానండి, గట్టిగా పాటలు పాడతాను, గట్టిగా వాక్యం. ఇక్కడ బైబిల్ ఎక్కడ తీయాలో వెంటనే తీసేస్తా. సేవకుడో ఎవరో బోధకులు వచ్చిన వాళ్ళంతా వాళ్ళు చెప్పకముందే వాక్యం తీసి చదివేస్తాను. కాబట్టి ఇక్కడి నుంచి మా సేవకుడు కూడా బాగా వాక్యం చెప్తారు. కాబట్టి వాక్యం అంటే చాలా నాకు ఎక్కువ ఇష్టం అయిపోయింది. ఇంకా నాకు బాగా అంటే వాక్యం ఎక్కడుందో ఎలా ఉండాలో అంతా తెలుసు, కానీ ఏం లేదండి, నాకు మారు మనసు లేదు. అలానే కాలం గడుపుతా. తర్వాత హెబ్రోన్ నుంచి ఎవరైనా సేవకులు, ముఖ్యంగా భక్సింగ్ గారు సౌత్ ఇండియా క్యాంపెయిన్ పోవాలంటే కర్నూలులో రాత్రి నుండి వెళ్ళేవారు అనమాట. ఆయన వాక్యాలన్నీ విన్నానండి. తర్వాత ఇంకేంటి, ప్రపంచం నుంచి వచ్చిన బోధకులందరూ ఫస్ట్ హెబ్రోన్లో వాక్యం చెప్తారు, తర్వాత అక్కడికి పంపిస్తారు. అదే నెక్స్ట్ అన్నమాట పెద్ద సంఘం, కర్నూలు సంఘం, యెరూషలేం ప్రార్థనా మందిరం. అలాగా వాక్యము అన్నీ రాసుకునేదాన్ని, బుక్స్ ఇప్పటికి కూడా నాకు 260s రాసుకున్న బుక్స్. అందరూ ఏ పిచ్చిదాంట్లో ఏం అలా రాసుకుంటావు, ఏం అలా ఇస్తావు బైబిల్ అంతా, ఏమో నాకు ఆశ అంటే మక్కువ, వాక్యం మీద ఆశ. కానీ ఏం లేదండి, దౌర్భాగ్యమే. తీయండి ఎవరైనా ఒకటి తీస్తుందండి, 2 తిమోతి 3:5. ఎన్నిసార్లు కాదు పైకి భక్తి గలవారైంది దాని శక్తిని అడగని, పైకి భక్తి గల వారి వలె ఉంది దాని శక్తిని ఆశ్రయించని దాన్నే నా దౌర్భాగ్యమైన జీవితాన్ని జీవిస్తూ వచ్చాను. మందిరంలో అన్ని ఏ పని, మా మందిరం ఇక్కడ నుంచి ఇది తిరుగులు ఉంటాయండి. ఇంకా ముందే అన్ని మీటింగ్లకు వెళ్ళేదాన్ని, అర్ధగంట ముందే వచ్చి చక్కగా ఊడ్చేసి చాప వేసేదాన్ని. ఏంటో దేవుడి మందిరంలో నేను వెళ్ళి దేవుడి కొరకే జీవించాలని ఆశ చిన్నప్పటి నుంచే దేవుడు నాకు పుట్టించాడు. అలా కాలం జరుగుతూ ఉంది. అయితే మారు మనసు, పైకి భక్తి అనమాట. అన్ని పనులు, ఏ పనైనా నన్ను, మా అక్కను, మా తమ్ముడు, ఇంకా 2-3 గర్ల్స్ ఉంటే వాళ్ళని పిలిచేవాడు కాబట్టి వెళ్ళి చేసేవాడు. అలా జరుగుతున్నప్పుడు ఒకసారి ఇలాగనే యవనస్తురాళ్ళ కూడిక శనివారం జరుగుతుంది. ఫస్ట్ 10 మంది వచ్చారు.
తర్వాత నేను నా ఫ్రెండ్సే వెళ్ళి అందరినీ తీసుకొచ్చేవాడు కర్నూలులో. తీసుకొచ్చే దాదాపు 100 మంది అయినారండి. చాలా చక్కగా అక్కడ ఒక డాక్టర్ గ్రేస్ అనేది తను చక్కగా వాక్యం చెప్తుంది, మిగతా ఆంటీ వాళ్ళు కూడా వాక్యం చెప్తారు. అయితే అలాగే అయిపోయింది. ఏదో పని ఉంటే నేను చేస్తా ఉన్నాను అనుకుంది. అప్పుడు సేవకురాలు అక్కడ గేట్ దగ్గరికి వచ్చి జమ్మి అని పిలిచి, ఏమక్క నేను అనుకున్నాను ఏదో పని ఉంటుంది కదా, పని చెప్పడానికి పిలుస్తుందని. ఏమక్క అనుకుంటే ఏమని తెలుసానే, మారు మనసు అంతే అయిపోయినా కదా. పైకి భక్తి గల దాన్ని దాని శక్తిని ఎరగని దౌర్భాగ్యమైన జీవితం. దేవుణ్ణి మోసపరుస్తూ నన్ను నేను మోసపరుచుకుంటూ విశ్వాసులను మోసపరుస్తూ ఎవ్వరు అడగరండి. జమీను మారు మూసి పొందినామని ఎవ్వరండి. ఎందుకంటే చక్కగా ఏం చేస్తున్నాను నేను, పని చేస్తున్నా, వాక్యం చేస్తాను, పాట పాడతాను, స్వార్థలకు వెళ్తాను, అట్లనే అన్ని చేస్తున్నాను. ఇంకా ముందే మారు మూసుకొని ఉంటుంది అనుకుంటారు అందరు కదండి. అలాగ ఉంది నా జీవితం. అయితే అక్క అంతే అండి, తల ఉంచుకొని ఏడుస్తున్నా, వణికిపోతా ఉన్నా. ఏమనుకుంటారండి అక్కడ ఉండేది గర్ల్స్ అంతా నా క్లాస్మేట్స్, ఇంకెవరండి నా రిలేషన్సే, అందరూ నాకు చాలా దగ్గర వాళ్ళు. ఏమంటారు, ఇన్ని రోజులు చెప్పి మారు మనసు పొందింది అనుకున్నాం. మారు మనసే కొన్ని వేషధారణ జీవితాన్ని జీవిస్తూ. అయితే అక్క ఏం బైబిల్ తీసుకోవాలి, ఆమె బైబిలే తెచ్చుకోలేదు. సరే అందరూ పలకరిద్దామని బయటకు వచ్చింది. అయితే తన నోటితోనే సేవకులకు ఉడికిన వచ్చేస్తుంది కదా వాక్యము. తెలుసండి, సామెతలు 29:1 ఎన్నిసార్లు గర్దించినానో లోపల వాళ్ళు తిరుగు లేకుండా హఠాత్తుగా ఇంటికెళ్ళాలి కదా. దయచేసి ఏమనుకుంటుంది, సామెతలు 29:1 ఇంటికెళ్ళాలి చదువుతాం. కాబట్టి అప్ప ఇంకా భయం వేసింది. దీనికంటే నాకేం భయం వేసింది తెలుసా, గేట్ దాటి వెళ్తే యాక్సిడెంట్ అయితే ఏమైపోతానండి, గట్టి చెప్పండి, చనిపోతాను. ఏమవుతాను, ఎక్కడ పోతాను, అంత అనుకుని తెలుసు మళ్ళీ నాకు. కాబట్టి ఇంకా వణుకుతున్నాను, భయం వేసి ఎన్నిసార్లు గద్దించినాను. లోపడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా ఇంకా అంతే. అట్లే ఏడ్చుకుంటా దాటిన గేట్ దాటి రోడ్డు ఏడ్చుకుంటూనే వెళ్తా ఉన్నానండి. ఇల్లు వచ్చేసింది దగ్గరేగా. గదిలోకి వెళ్ళి తలపేసుకొని మోకరించి, యేసు ప్రభువా ఇన్నేళ్ళు నేను మోసకరమైన జీవితాన్ని నేను జీవిస్తూ మిమ్మల్ని మోసపుస్తూ వచ్చాను. తర్వాత విశ్వాసులు, తర్వాత నన్ను నేను మోసపరుచుకున్నాను. ప్రభువా నా పాపాన్ని క్షమించు, మీ రక్తంతో నన్ను కడుగు, నన్ను బిడ్డగా చేసుకుని ఆ హృదయంలోనికి రా అడిగానండి. అంతే అండి, పాపపారం అంతా దొరికిపోయింది. తర్వాత మా సేవకుడు ఎప్పుడు చెప్పేవాడు, నాకు రక్షణ లేదు కానీ ఎవరు చెప్పేవాడంటే, శరీరానికి ఎన్నిసార్లు మనం భోజనం చేస్తామండి, కంపల్సరీ. టీకి తీసుకున్నాడు గంట తినేటట్టు ఇట్లనే ఉంటాడు కదా, కంపల్సరీ అయితే 3 పూటలు. కాబట్టి మనం కూడా ఆత్మలో దేవుని యొక్క వాక్యాన్ని చదివితే 3 పూటలు ఆత్మలో ఎదుగుతామని చెప్పాడు. ఇంకా అంతే అండి. ఆ సంవత్సరం నాకు ఇంకా రక్షణ లేదు కానీ వాక్యం 3 భాగాలు చేసి సంవత్సరం లోపల బైబిల్ ముగించేదాన్ని. కాబట్టి 1968 నుంచి ఇప్పుడు దాకా ప్రతి సంవత్సరం బైబిల్ ముగించేస్తానండి. దేవుడికి ఆశ దేవుని వాక్యం చదవాలి. కాబట్టి నేను ప్రభుని అడిగినాను, ప్రభు మీ జీవితంలో శిక్షణ వాక్కు ద్వారా నాతో మాట్లాడాడు, నాకు దేవుడు నాతో మాట్లాడాడు. ఆ దినాన నా డైలీ పొజిషన్ ఎప్పుడు సాయంత్రం అంటే రాత్రి కదండి, రాత్రి నా డైలీ పొజిషన్ అంటే అపోస్తుల కార్యము 2:21-22 ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవారు ఎంతండి, 21-22 అపోస్తుల కార్యం 2 21
21 ప్రభు నామను బట్టి ప్రార్థన చేయవారు ఏమవుతారంట? ప్రార్థన చేస్తా కదా, నాకు సరిపోలేదు. ఎందుకంటే వాక్యం చదువుతూ ఉన్నాను కదా. అప్పుడు ఆ రాత్రి అయిపోయింది. ఇంకా ఉదయం దేవుడు నాతో అంటే మాట్లాడలేదంటే ఈ విషయం మాట్లాడలేదు. ఆ మధ్యాహ్నం దేవుడు నాతో మాట్లాడాడు. అందరికీ ఇష్టమైన వాక్యం యెషయా 60:1 నీకు వెలుగు వచ్చినది లేమో, యెహోవా మహిమ నీ మీద యెషయా 61:1. కాబట్టి అంత గంతులు వేసినానండి. నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఎవరండి లోకానికి వెలుగు? ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ప్రభు నాలోకి నీకు వెలుగు వచ్చినది లేమో, తేజలేమో, యెహోవా మహిమ నీ మీద. ఇంకేం కావాలా? ఆ రోజంతా పాటలు పదిహేడు ఎంత చక్కటి వాక్యం దాన్ని ధైర్యపరిచింది. ఆ మధ్యాహ్నం వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడి బలపరిచాడు. ఇంకప్పటి నుంచి ప్రార్థన చేయడం, అప్పటి నుంచి ఎక్కువగా దేవుని సన్నిధిలో వేచి ఉండడం, దేవుని చిత్తానికి అనుకోవడం, ప్రతిదీ దేవుని చిత్తాలుగా చాలా చెయ్యాలా ప్రభు నాకు నేర్పించినానా, నాకు తెలియదు దేవా ఏసయ్యా అని ప్రార్థన చేసుకుంటూ వస్తా ఉన్నాను. ఇంకా ఎక్కడ సువార్తలు అంటే ఏంటండి? ఇప్పుడంటే అన్ని సంఘాల్లో ఏమున్నాయండి? వెహికల్స్ ఉన్నాయి కదా, బస్సెస్ ఉన్నాయి, వ్యాన్స్ ఉన్నాయి కదా. ఆదినాలు ఏమున్నాయి కాదు. ఒక గ్రామం నుంచి ఇంకొక గ్రామం వెళ్ళాలంటే నడిచి వెళ్ళాలా. కాబట్టి ఉదయం బయలుదేరితే సాయంకాలానికి 6 గ్రామాలు 8 గ్రామాలకు వెళ్ళి వచ్చేవాడు. వచ్చిన వెంటనే ఒకటి నాకు దేవుడు ఆ యొక్క మోకాలు నుంచి ఈ పిక్క ఉంటుంది, పిక్కనైనా అనేది భయంకరంగా ఎట్లంటే సుత్త తీసుకొని కొడితే ఎట్లనో, అలాగే నేను రోకలు వల్ల తీసుకొని కొడితే ఎంత నొప్పి ఉంటుందో అంత నొప్పి ఉండదు. భయంకరంగా అయితే మా ఇంట్లో చుట్టారు. నేను ఎవరు పోమన్నారు, నీకేం పట్టింది చూడాలి. ముసలాలు అంటే సువార్త చేసుకుంటా పోతాను. నీకేం పట్టింది? చిన్నదాని ఎవరస్తురాలు నీకేం పట్టిందంటే వెళ్ళిపోతావు నువ్వు. అంతే అండి. 2 రోజులు ఇంకా మళ్ళీ పోయింది లేచి సువార్త. అలాగా పోతాను. కానీ ప్రార్థన చేస్తా వచ్చాను, ప్రభా నొప్పులు తీసేనాయన. నేను ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్, అంటే షుగర్తో 30, ఇప్పుడు రేపు మార్చి వస్తే 30 సంవత్సరాలు అవుతుంది షుగర్ వచ్చినప్పుడు. ఈ నొప్పులు వేరే, అప్పుడు వచ్చిన నొప్పులు వేరే. కాబట్టి దేవుడు స్వస్థపరచు రుజువుపరచుకోవాలని నాకు ఆ నొప్పులు తెచ్చారు. ప్రార్థన చేస్తూ ఉన్నాను. నా క్లాస్మేట్స్, నా యొక్క ఫ్రెండ్స్, తర్వాత నా యొక్క బంధువులు అందరూ బ్యాప్టిజం తీసుకున్నారు. నేనే బ్యాప్టిజం తీసుకోలేదు. ఎందుకంటే దేవుడితో మాట్లాడాలి. అప్పుడే అందరూ అడుగుతారు, దేవుడు బ్యాప్టిజం తీసుకోవా? అట్టనే అది తీసుకొని 1 సంవత్సరమే అయింది, కానీ ఒకటే అడుగుతా ఉంటే. అప్పుడు నేను ప్రార్థన చేస్తాను. 1969 ఏప్రిల్ నెల నేను మారు. 1971లో దేవుడు నాతో మాట్లాడితే నేను బాప్టిస్ట్ సాక్ష్యంలో సాక్ష్యం ఇవ్వడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. కానీ బాప్టిస్ట్ సాక్ష్యం ఇచ్చినాక దేని కొరకు కాసుకుంటామండి? అసలు క్షేపణ ప్రేమిస్తారు, దాని కొరకు కాసుకుంటాం. ఏ వాగ్దానం నిజంగా నువ్వు దేవుని మీద ఆశ కలిగి నేను అసలు వాగ్దానాల మీదనే చెప్దాంలే అని అనుకున్నాను. కానీ దేవుడు సాక్ష్యం చెప్తున్నాను, ఎందుకంటే మీ అందరూ ఎప్పుడు వెళ్ళలేదు కదా. కాబట్టి ఆ యొక్క వాగ్దానం కొరకు నేను కాచుకున్న ఏమి ఇస్తాడు దేవుడు నాకు వాగ్దానం. నా వాగ్దానం ఏంటంటే అసలు ఇప్పుడు అంటే అప్పుడే ఇచ్చేస్తారు కదండి. ఇక్కడ నిలబెట్టి అడుగుతారు అందరినీ గ్రూప్గా. అప్పుడు ఒక్కొక్కరిని అడిగారు పర్సనల్గా కదండి. అసలు క్షేపణప్పుడు కాదు, ఇప్పుడే ఇచ్చేస్తున్నారు. కాబట్టి కాసుకోవాలని అసలు క్షేపణ అయిపోతుంది. వాగ్దానం కళ్ళు తెచ్చి చూడాలంటే ప్రార్థన చేస్తా ఉన్నాడు సేవకుడు. కాబట్టి ప్రార్థన అయితేనే తెలుసు. న్యాయపతులు వారు 12 పరాక్రమ గల బలాఢ్యుడా యెహోవా నీకు తోడైనాడు. అప్ప ఇంత దూరం ఎంత నువ్వా నువ్వు పరాక్రమం గల బలాఢ్యురాలవా అని నన్ను అంటున్నావు, నాకు తోడైనావు. ఈ నొప్పులేంటి నాయన ముట్టి స్వస్థపరచు అని ప్రార్థన చేస్తూ వచ్చాడు.
నిజంగా నమ్ముతారో నమ్మరు, ఒక వారం 10 రోజుల్లో నొప్పులు ఎక్కడ పోయినాయండి ఇప్పుడు దాకా రానే. ఎవరండి అయినా స్వస్థపరుస్తూ నువ్వు నమ్మితే దేవుడు కూడా ఏ రోగమైనా పర్లేదండి, ఏ రోగమైనా పర్లేదు. నాకు ఇక్కడ స్త్రీ ముగ్గురు బిడ్డలు సీజర్ అంటే సిజేరియన్ ఆపరేషన్. ఇక్కడంతా మొన్న కట్టారు, ఇక్కడ గోల్ బ్లాడర్ ఆపరేషన్ 3 కట్లు, ఇక్కడ 3 హార్నియా ఆపరేషన్. కాబట్టి అన్నింటిలో దేవుడు ఇంతవరకు నాకు 19 అంటే 71 సంవత్సరం. కాబట్టి దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా కదా. మన నమ్మికను బట్టి దేవుడు మనల్ని కనపరుస్తాడండి. మనం ఎవరండి, మనం విశ్వాసులమా? ఏ ప్రార్థనా మందిరం పేరు ఎల్ షదాయ్ కదా. ఎల్ షదాయ్లో ఉన్న విశ్వాసుడిని జ్ఞాపకం చేసుకో, ఎప్పుడు మర్చిపోవద్దు. కాబట్టి విశ్వాసం అయితే రుజువుపరచు. మరి నీ ప్రభువును, నీ తండ్రిని, నీ రక్షకుని, నీ విమోచకుని, పాపం నుంచి, శాపం నుంచి, భయంకరమైన నరకం నుంచి నీకు విడుదల, విమోచన అనుగ్రహించాడు కదా. మరి రుజువుపరచాలా? ఇచ్చిన వాగ్దానం ఏదో తీసుకొని ఆడపోయి మళ్ళీ అది బాగాలేదు మళ్ళీ చుట్టూ ఈ 50 సంవత్సరాలు చూసినానండి చాలా మందిని నేను. అది తీసుకుంటారా, అయ్యో ఏందో ఏం బాగాలేదు ఇది వాగ్దానం అని మళ్ళీ చుట్టూ తిరిగిపోయి మళ్ళీ వస్తారు. అది సరిపోదు, మళ్ళీ ఆదివారం ఇస్తారు కదా, మళ్ళీ వచ్చి మళ్ళీ కూడా తీసుకుంటారు. అట్లాగే కదా, ఒక్కటి తీసుకోండి, దేవుడు చూపిస్తాడు. దాన్ని మనం నమ్మాలా, మనం విశ్వసించి దాన్ని చేపట్టాలా. దేవాను తప్పక నా జీవితంలో నెరవేరుస్తావు. ఇదేళ్ళు పోయింది, ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం పెట్టుకోండి. సరే, కాబట్టి ఆ వాగ్దానాన్ని అక్షరాలుగా దేవుడు నెరవేర్చినాడు. తర్వాత ఇంకా దేవుడి యొక్క సేవకు పిలుస్తా ఉన్నాడు నన్ను. అంటే మా ఇంట్లో మా నాన్నమ్మ, మా అమ్మ అస్సలు ఒప్పుకోలేదు. పాపం బలహీనలు కదండి. మా అక్కేమో డిగ్రీ అయిపోయింది, ఎంఏ అయిపోయింది, బీఎడ్ అయిపోయింది. తను ఇక్కడే శంషాబాద్ దగ్గర దానికి ఉద్యోగం వస్తే అక్కడికి వచ్చేసి ఇంకా నేను మా తమ్ముడే అన్ని పనులు చేయాలా. మా తమ్ముడు నాకు సాయం చేసేవాడు అన్నమాట. ప్రార్థన చేసుకునేదాన్ని, ప్రభువా ఎట్లా చేయాలా నాకు నేర్పించు అని. సువార్తలకు వెళ్ళేదాన్ని కదండి. సువార్తలకు వెళ్ళినప్పుడు ఏమవుతుంది, విలేజెస్లో ఏం చేస్తారు, పాలు వేసుకొని ఏం లేవు. అయ్యో ఇంత చిన్న పాప ముందం వచ్చింది అందరు విలేజ్కు. మా టీచర్ బాగుండేది, ఆమె ఎల్డర్ భార్య. వాడు ఫస్ట్ ఆస్తి అండి 4 బంగారు చైన్లు వేసుకొని వస్తుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి బంగారు గాజులు, ముక్కు పొడక అన్ని పెట్టుకొని స్వార్థకు వస్తుంది. ఆమె నా యొక్క 2nd క్లాస్ టీచర్ జమ్మి. ఆమె నా పార్ట్నర్. జమ్మి నీకు 2 గాజులు ఇస్తా, ఒక చైన్ ఇస్తా, వేసుకో. వాళ్ళు చూడు ఎంత భయంకరంగా అంటున్నా, ముండమోసింది అంటున్నా. ఏం టీచర్, నేను టీచరే అంటాను. నేను ఏం టీచర్, ఆమె వాళ్ళు చెప్తే నేను ముండమోస్తాను ఏమన్నా కదా. అమ్మ నేనేస్తాను, నేను ప్రభుకు వాగ్దానం చేసినాను, నేను వేసుకోనంటే లేవు నాతో మాట్లాడినాడు టీచర్, నేను తీసేసినాను కాబట్టి నేను ఇంకా వేసుకోను అని చెప్పేసిన. ఇంకా ఎంత బతుకులాడిందో అంటే అనుకున్నారు, మనకేం పట్టింది కదా. ఏం మనుషులు అంటే మనకు తగులుతుందా కదా. ఏంటి సంఖ్యాకాండము 23:8 తీసుకోవాలి కదా. సంఖ్యాకాండము 23:8. ఏమని శపింపగలను, దేవుడు శపింపలేదే. ఏమని భయపెట్టగలను, దేవుడు భయపెట్టలేదే. ఏమని చెప్పింస్తే మనకేం తగ్గుతుందండి. ఏం తగ్గదు, జ్ఞాపకం చేసుకోండి, రుజుపరచండి. ఇప్పుడు మీరు ఏమని శపింపగలను, దేవుడు శపింపలేదే. ఏమని భయపెట్టగలను, అబ్బా ఎన్ని మాటలు అంటారు కదండి. ఏం తగలమండి, మనకి ఎందుకు తగులుతాయండి. మనం సర్వ సృష్టికర్త యొక్క బిడ్డలము, సజీవుడైన దేవుని బిడ్డలం, ఏం తగలవండి. ఇట్లనే మేము 31st నైట్ ఒక 3 years బ్యాక్ అనుకుంటా వనస్థలి 31st నైట్ వేస్తారు మమ్మల్ని అక్కడికి. ఫస్ట్ వాగ్దానం తీసుకొని 4 గంటలకు మమ్మల్ని ఒకరు ఇంట్లో పెట్టారు. ఇంకా మందిరంలో ఫ్యామిలీ క్వార్టర్స్ కట్టలేదు.
అయితే మేము పోతాను, నేను బ్రదర్ ఇద్దరు పోతా అంటే ఆ ఇంటమ్మ కొట్లాడుకుంటాను. పొద్దున్నే 4 గంటలకు బ్రదర్ చూశారు. ఇంకంతే. ఎందుకు కొట్లాడుకుంటున్నారంటే మధ్యలో నిమ్మకాయ ఇంకేమి పచ్చిమిరపకాయ పసుపు అన్నేసి పెడతారు కదా. బ్రదర్ చూసా, దీని కొరకు కొట్లాడుతుంటారు ఇట్లని ఒక్క కాలుతో ఒక్కటి అన్నాడు ఆ నిమ్మకాయ. అది ఆడిపోయి పడిపోయింది. ఆమె వచ్చి, అయ్యా నీ చేతిలో ఏముంది అయ్యా అన్నాడు. నా చేతిలో భయం. అందుకే అయ్యా మీకంటే ధైర్యం ఉందయ్యా, మాకు ధైర్యం లేదు. వాళ్ళకి తెలుసు పాపం సైతాన్ ఏం చేసింది, గుడ్డితనాన్నే దేవుని యొక్క ఉద్దేశంలో సంకల్పంలో ఉంటే ఆ మనోనేత్రాలను దేవుడు వెలిగిస్తాడు. దేవుని దయ మనల్ని వెలిగించాడు కదండి. మీరు అంటున్నారు హిందువులని, నేను చెప్తాను నామకార్థ క్రైస్తవులు కదా. నేను అస్సలు ఒప్పుకునేదాన్ని కాదండి. మందిరం పోతా, అన్ని పనులు చేస్తా, బైబిల్ చెప్తా, అన్నీ చేస్తా. మారు మనసు పొందినావా చెప్పి అంటే మీకంటే డబుల్ మారు మనసు పొందినా అని చెప్పేదాన్ని. నేను యేసుప్రభు బిడ్డను కదా, డైరెక్ట్గా చనిపోతే పరలోకం పోదు ఇట్లే మాట్లాడేదాన్నండి. అందుకే అంత కఠినం చేసుకున్నాను నా హృదయం. ఎందుకంటే నా దేవుడే యేసుప్రభు నా యొక్క దేవుడు, నా రక్షకుడు. అంత మటుకే పాపాలు ఒప్పుకునేది లేదు కదా. కాబట్టి నామకార్థ క్రైస్తవుడు మారు మనసుకోవడానికి చాలా కష్టం అండి హిందూస్ కంటే. నేను చెప్తా, జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళంటే నిజమే, మేమేందో రాళ్ళకి రప్పలకు పూజ చేస్తున్నాం కానీ ఈయన సజీవుడైన దేవుడని వెంటనే వాళ్ళు ఒప్పుకుంటారు కదండి. సరే, అలాగా ఆ యొక్క గ్రామాలకు వెళ్ళాం. మనల్ని ఎవరేమన్నా ఏం పర్లేదండి, ఏం శాపాలు తగ్గవు, ఏం తగ్గవు కదా. తర్వాత ఏమైందంటే ఇంకా దేవుడు నన్ను పిలుస్తాను, ఎక్కడ పోవాలా, ప్రతిదీ దేవుని వాక్యం ద్వారా ప్రతిరోజు వాక్యం చెప్తాను కదా. ప్రభు నాతో మాట్లాడు. ఎంతమంది సేవకులు వస్తాయి, ఎంతమంది పెద్దలు, ఎవరు పోజ్ చేసినా అట్లా పొలిపెట్టి నాతో మాట్లాడినట్టే ఉంటుంది అన్నమాట. కాబట్టి నేను ఏందమ్మా ఇది పోయేసిందా వినబడుతుంది కదా, అంటే తీసేయండి, ఛార్జింగ్ లేదు అయితే. అదే కదా. ఏమబ్బా నేను ఎప్పుడు పెట్టుకుంటా, నేను గట్టిగానే చెప్తాను. తర్వాత దేవుడు నాతో అన్ని చాలా వాక్యాలండి. ఇక్కడ ఆదికాండము, యెషయా గ్రంథము, యెరెమీయా, ఇంకా ఎక్కడెక్కడైతే పిలుపు కొరకై దేవుని సేవ చేయాలని ఎక్కడ వాక్యాలు ఉన్నాయో అవన్నీ దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. అయితే మా అమ్మ, మా నాయనమ్మ ఇంట్లో వారికి ఎవ్వరికి ఇష్టం లేదు, నేను పోతే ఎట్లా కష్టం కదండి. కాబట్టి దేవుడు నాతో మా సేవకుడు ఏమంటాడు, నవ్వి ప్రార్థన చేస్తావులేమ్మా అని. అట్లనే మా అమ్మకు కూడా చెప్పాడు, చెప్పండి అన్నా, మీరన్నా ఆమె సేవకు పోతాం, ఇక్కడ ఇంత సేవ చేస్తాం కదా అని చెప్తే ఆయన ఏమన్నాడు, నవ్వి ఆయన వెళ్ళిపోయాడు అన్నమాట. అలాగా దేవుడు మొదట నాతో దేంతో మాట్లాడాడంటే ఆదికాండము 12:1-2 అందరికీ తెలుసు కదండి. సొంత దేశాలు చదవండి. నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశంలోకి వెళ్ళము. నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదంగా నుండువు. నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించే వారిని శపించేదను. ఇది ఒకటే చదువుతున్నాను ఎందుకంటే టైం లేదు నాకు. చాలా వాగ్దానాల ద్వారా దేవుడు నాకు మాట్లాడుతూ వచ్చారు. తర్వాత ఎక్కడికి వెళ్ళాలా, అంత ఆర్గనైజేషన్ చాలామంది ఉంటారు. పన్నులు సిక్కి కదా ఇప్పుడు. ఎంతోమంది మా దగ్గరికి వచ్చి వాక్యం చెప్పు, మా దగ్గరికి వచ్చి వాక్యం చెప్పు, మా దగ్గర చిల్డ్రన్స్ మీటింగ్ తీసుకో, యవనస్తుల మీటింగ్ తీసుకో అన్నీ చెప్పేవాళ్ళు. పోయేదాన్ని కాదు. అయితే దేవుడు నాతో ప్రభు నాతో మాట్లాడు అని చెప్పినప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. 2 సమూయేలు 2వ అధ్యాయము 1వ తీసుకున్నాడు చదవండి. 2 సమూయేలు 2వ అధ్యాయము 1వ. ఇది
జరిగిన తర్వాత యూదా పట్టణంలోనికి నేను పోతున్నా అని దావీదు యెహోవాతో విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చెను. స్పష్టంగా మాట్లాడాడండి దేవుడు నాతో. కాబట్టే నేను లోబడ్డా కదా. మెయిన్ సెంటర్ హెబ్రోనే కదా, అక్కడే పోయి అక్కడే సేవ చేస్తే బాగుంటుందని నా ఆశ. కాబట్టి అలాగా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. చెప్పాను, వినలేదు ఎవ్వరు, వద్దు 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 అందరూ వద్దు అంటున్నారు. అయితే ఆఖరికి మా అమ్మ వాళ్ళ మేనమామ కూడా అక్కడ సంఘములో ఎల్డర్ అంటే పెద్ద, ఆయన పిలిపించి చెప్తాము, ఆయన చెప్తాను ఇంటది జమ్మి అని ఆయన పిలిపించారు. ఏమ్మా జమ్మి, మమ్మీ తర్వాత నానమ్మ అందరు బలహీనులు, నువ్వు పోతే ఎట్లమ్మా, ఇక్కడ సేవ చేస్తున్నావు కదా అని చెప్పుకుంటా వచ్చింది ఆయన. దేవుడి వాక్యంలోనే రాసింది. యెషయా గ్రంథము తీయండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 30వ వచనము 2వ భాగం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 30వ వచనం 2వ లైన్. చూడండి, దేవుడి వాక్యంలోనే రాసింది. జమ్మి తర్వాత నువ్వు పశ్చాత్తాపడితే బాధపడతావు, నువ్వు వెనక్కొద్ది ఎన్ని కష్టాలు బాధలు నిందలు అవమానాలు వస్తాయి తెలుసా. సేవ అంటే నువ్వు వెనక్కొచ్చేస్తే దేవుని నామానికి అవమానము, నీకు బాధ, మా అందరికి, నీకు సిగ్గు, మాకు బాధ. కాబట్టి పోద్దమ్మా అని చెప్తాడు. అయితే ప్రభు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, చెప్పు చెప్పు అని. అందరు చేయాల, అందరికి కూడా ఇష్టమే అది. 31వ వచనం అందరు చేయండి. యెషయా 40:31 అందరు కదా. అంతే. మా తాత ఏం చేశాడు తెలుసా, బైబిల్ మొత్తం రాసేసి వెళ్ళిపోయి. ఇంకేంటండి, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము, పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక. 1973వ సంవత్సరం నాకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ద్వారా బలపరుస్తూ ఇప్పటిదాకా కూడా, ఇక వృద్ధాపంలో కూడా దేవుడు నన్ను ఏం చేసి అలయక కదా. ఇప్పుడు పోలమేమో, ఇప్పుడు రేపు పొద్దున్నే గోదావరి కన్నంట. అసలు మేము కొత్తకోట పోవాలి, కర్నూలు దగ్గర కొత్తకోట, అక్కడ నుంచి కర్నూలు. అయితే లేదు 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 అంకుల్, మీరు ఇక్కడ పోండి, గోదావరి కన్నా ఇంపార్టెంట్, అక్కడ స్పెషల్ మీటింగ్స్, తర్వాత సిస్టర్స్ రిట్రీట్ జ్ఞాపకం చేసుకోండి. రేపు శనివారం సిస్టర్స్ రిట్రీట్ గోదావరి కన్నా, కాబట్టి జ్ఞాపకం చేసుకోండి మీ ప్రార్థనలో కూడా. కాబట్టి కొన్నిసార్లు అయితే 3 మీటింగ్లు ఉంటాయి. ఉదయం ఒక మీటింగ్, మధ్యాహ్నం ఒక మీటింగ్, రాత్రి ఇక్కడ హెబ్రోన్ చుట్టే. కాబట్టి మీ ప్రార్థన ప్రత్యేకంగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి అలయక సొమ్మసిల్లక నడిచిపోతురు. ఏంటంట, మన యొక్క శరీరంలో నేను ఎప్పుడు ప్రార్థన చేసుకుంటాను, మన కండరాల్లో, కీళ్ళలో, ఎలుకల్లో, మూగుల్లో, నరాల్లో, ప్రభువా నీ పునరుద్ధాన శక్తి, నీ పునరుద్ధాన బలాన్ని నన్ను జీవింపజేయి నాయనా. ఏమండి పునరుద్ధాన శక్తి? అందుకే భక్సింగ్ గారు అన్ని సంవత్సరాలు సేవ చేసి పునరుద్ధాన శక్తి రోజు కోరుకోండి. ఒకరోజు నాకు ఈ మోకాళ్ళు నొప్పులు వచ్చినాయి భయంకరంగా. అయ్యో దేవా ఇంకా అయిపోయింది నా పని అనుకున్నా. మేము ఢిల్లీలో ఉన్నప్పుడే అక్కడ ఒక సిస్టర్, వాళ్ళు బాగా ధనవంతులు. సిస్టర్, నేను మీకు నీ రీప్లేస్మెంట్ అంటే అది చిప్పలు తీసి స్టీలు పెడతారు కదా, నేనే 1 లక్ష 2 లక్షలు పెట్టి నేనే చేపిస్తాను. నేను చేయించుకోను అని చెప్పిన. చేయించుకున్న వాళ్ళు ఇప్పుడు ఎంత బాధపడుతున్నారండి. ఆ స్టీల్ అక్కడ ఉంది కదా, చిలుం పడుతుందట కదా. కాబట్టి దేవుడే ఆమె చెప్పింటే నేను చేయించుకొని నా పని అయిపోయాడు కదా. కాబట్టి దేవుడు నన్ను అలా ఆపుతా వచ్చాడు. కాబట్టి దేవుని దయ, దేవుని యొక్క కృప, దేవుని ఉద్దేశంలో మనం ఎంతగా ఆయన కొరకు వాడబడవాలనే ఆశ ఉంటే అంతగా దేవుడు మనల్ని వాడుకునేవాడు, అద్భుతంగా వాడుకుంటాడు
కదా. మనం ముఖ్యంగా మనం ఎవరండి? స్త్రీలము. రెండవది భార్యలము. మూడవది తల్లులము. ఇంపార్టెంట్ పర్సన్స్ అండి మనము. మీరు ఎప్పుడు బాధపడొద్దండి, దిగులు పడొద్దండి. దేవుని సజీవుడైన దేవుణ్ణి మనము రుజువుపరచాలి మన జీవితాలు. ఏంటంటే ముఖ్యంగా ఉదయం లేస్తేనే ఏం చేస్తాం? ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా ఏంటండి అన్ని సమస్యలు కదా, అన్ని పనులు కదా, అన్నిట్లోనూ దేవుడు సహాయం చేసి నడిపిస్తాడు. అది సీక్రెట్ అన్నమాట, అది రహస్యం. ఆయన మీద ఆధారపడు. ఉదయకాలం లేచి కొంచెం 5 నిమిషాలు 10 నిమిషాలు చాలండి, మోకరించి ప్రార్థన చేసుకోండి. తర్వాత బయలుదేరి తర్వాత గంటలు గంటలు చదివినా పర్లేదు. ఎందుకంటే ఉదయకాలమనే దేవునికి ఇవాళ దేవుని సమయం. అప్పుడే మనను అన్నిట్లో దేవుడు కనపడుతుంది. నా జీవితంలో నేను రుజువుపరిచినాను కాబట్టి నేను మీకు చెప్తాను. కాబట్టి మనం ఏం చేస్తాం? టైం ఎంత అయింది? అయ్యో ఎవరు పోవాలా? భర్త ఎక్కడ పోవాలా? ఆఫీస్కి పోవాలా? పిల్లలు ఎక్కడ పోవాలా? స్కూల్. పిల్లలు ఎక్కడ పోవాలా? కాలేజీ పోవాలా? అయ్యో టైం అయిపోయింది. ఫస్ట్ ఎక్కడ పోతాం? కిచెన్ పోయి స్టవ్ దగ్గర స్టవ్ వెలిగించి ఏం పెడతాం? పాలు పెడతాము కదండి. అప్పుడు వచ్చి ఎక్కడ మోకరిస్తాం? బెడ్రూమ్లో కదండి, మంచం దగ్గర. అపారమైపోతుంది. అంతే మన సైతాన్ని ఏం చేస్తుంది తెలుసా? మనం అలాగా దేవుడి నుంచి దూరం చేస్తూ వస్తున్నాం. కాబట్టి ముందే ఒక 5 నిమిషాలు చాలండి. 5 నిమిషాలు ప్రార్థన చేసుకోండి, 5 నిమిషాలు వాక్యం చదువుకోండి. ఇంపార్టెంట్ దాంట్లోనే ఉంటుంది ఆ దినమంతటి కొరకు వాగ్దానము, వాక్యం. దేవుడు నడిపిస్తాడండి. మన భర్త ఏమో ఆఫీస్కి పోతాడు, పిల్లలేమో కాలేజీ స్కూల్స్కి వెళ్తారు. అప్పుడు ఏదో ఒక సమస్య వస్తుంది. ఎట్లా మనం పరిష్కరించేది? మనకు కొన్నిసార్లు ఏమీ తెలియదు కదా. అప్పుడే దేవుడు జ్ఞానం, బుద్ధి, సామెతలు 1లో ఉంది కదా, 1:2లో జ్ఞానం ఇస్తాడు, బుద్ధి ఇస్తాడు, వివేకం ఇస్తాడు. మీకు చెప్పలేదులే, అక్కడ చెప్పారు వాక్యం. అదొక మెసేజ్. ఇంకంటే తెలివిస్తాడు కదా. మనకు దేవుని అడిగితే ఇస్తాడండి. బైబిల్లో రాసింది కాబట్టి. గుణవంతురాలైన స్త్రీ ఇల్లు కట్టు గుణవంతురాలైన యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. కాబట్టి మనము దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉన్నప్పుడు కొనియాడబడతాం. చక్కగా దేవుడు అడ్వైస్, సలహా ఇస్తాడు. నా బిడ్డ ఇలా చెప్పు, నా బిడ్డ ఇలాగా నీ భర్తతో మాట్లాడాలన్నా మాట్లాడు. ఆయన అరుస్తాడేమో, ఆయన నీ మీద కోపడతాడేమో, పర్వాలేదు, మెల్లగా సమాధానం చెప్పు. నువ్వు అరవద్దు, దయచేసి నువ్వు కొట్లాడొద్దు. నువ్వు ఆయన అరిస్తే నువ్వు అరిస్తే ఇంకేముంది అక్కడ కదా. కాబట్టి మన బిడ్డలు కూడా అరుస్తారు మనల్ని. అయినప్పటికీ మెల్లగా సమాధానం చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? తగ్గుతారు, మన మాట వింటారు కదా. కాబట్టి మన కుటుంబ జీవితంలో చాలా ఇంపార్టెంట్. తర్వాత ఏం చేయాలండి? కిచెన్లో మోకరించండి. 1 నిమిషం రాదండి. స్ప్రూవా నాకు మంచి కిచెన్ ఇచ్చినాను. ఎప్పుడైనా ప్రార్థన చేశాను. ఎంతమందికండి ఆ చిన్న ఆ గదిలోనే ఏంటి అన్ని దాంట్లో నీకు 3 బెడ్రూమ్లు ఇచ్చాడు, 2 బెడ్రూమ్లు ఇచ్చినాడు, చక్కటి ఇల్లు ఇచ్చాడు. ఎప్పుడైనా వందనాలు చెప్తా, ఎప్పుడైనా దేవా నాకు థ్యాంక్స్ ఆయన. ఇంకేంటండి? స్టవ్ అన్నిటి కొరకు ప్రార్థన చేయడం నేర్పించాడండి నాకు దేవుడు. స్టవ్, గ్యాస్, లైటర్, గిన్నెలు, ఇంకేంటండి? పిండి పిసుకు తొట్టియో, నూనె బుట్టి అయిపోదండి. స్టీవెన్ గారు ప్యాకెట్ తెచ్చి పెడితే ఎన్ని రోజులు తరగనే తరగదు. నూనె ప్యాకెట్ తెచ్చి పెడితే నువ్వు విశ్వసించు, ప్రార్థన చేసుకొని. ఎందుకంటే వాక్యంలో ఉంది కదా, ఆ విధవరాలు ఏం చేసింది? ఆ అప్పం చేయడానికి ప్రార్థన చేస్తే ఏమవుతుందండి? తర్వాత దేవుడు దాంట్లో రుచి పోస్తాడు, తర్వాత ప్రేమ పోస్తాడు. ఏదో భర్తకు బిడ్డలకు ఏదో చెత్త చేసినట్లు వేయకూడదండి, దయచేసి జ్ఞాపకం. ఆ రోజు ధవల సింహాలుంటా దేవుడు నిన్ను అడుగుతాడు. కొంచెం ప్రార్థన చేసుకొని చేస్తే ఏమవుతుంది? అదే రుచి. అబ్బా ఏం బలంది ఈరోజు కూడా, ఏం బలంది. మీ వాడే చెప్తారు. అన్నిటికీ ప్రార్థన చేస్తాండి. చేపలు, మటన్, ఫిష్, రొయ్యలు, క్రాబ్,
ఇంకేంటండి చికెన్, ఇంకేంటి అన్ని కూరగాయలు. స్టవ్ అంటించక ముందు దీక్ష పెట్టినప్పుడు కుక్కర్ అన్నిటి కొరకు ప్రార్థన. ఏమంటే ఢిల్లీలో అంటారు, ఏమంటే ఇంత రుచిగా చేస్తాం మాకు రాదంటే ప్రార్థన చేయలేదు కదా. దేవుడు ఎందుకు పోయినండి రుచి పోస్తాం, ఎట్లా చేయాలో కూడా నేర్పిస్తాడు సరేనా. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థన చేసి చేయడం. వంట కానీ ఏదన్నా కానివ్వండి, ఏ సమయం, ఎందుకంటే మనం స్త్రీలకే, భార్యలకే, తల్లులకే ఎక్కువ సమస్య కదండి. ఎక్కడి నుంచి వస్తుందో ఆ యొక్క సమస్య అర్థమే కాదు, కొన్ని అయితే అస్సలు అర్థం కాదు. ఏంటి ఇది, ఏంటి ఈ సమస్య. ప్రభు నన్ను ఆ రోజు వాగ్దానం ఇస్తాడు ప్రభుడు, ఆ వాగ్దానం చేపట్టి ముందుకు సాగు. అలాగా క్రైస్తవ విశ్వాస జీవితాన్ని సునాయాసంగా నువ్వు జయించేదానివా ఉంటావు. జ్ఞాపకం పెట్టుకోండి. ఎప్పుడు బక్సింగ్ గారు సిస్టర్స్ మీట్ జరిగేది అప్పుడు 70s డేస్ అంటే తెలుసు కదా, సౌమ్యాంటి వాళ్ళ అక్క తెలిసిన వాళ్ళు, ఆమె ఇన్ఛార్జ్. పోయి బక్సింగ్ గారి దగ్గరికి, బ్రదర్ దయచేసి ఈరోజు సిస్టర్స్ రిట్రీట్లో మీరే వాక్యం చెప్పాలి. బక్సింగ్ గారే చెప్తారు, అందరి స్త్రీల గురించి చెప్తాడు. కానీ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మగ్దలేనే మరి ఎవరండి, ఏం చేసిందామే సమాధి ఎప్పుడు పోయిందండి. మనం డే టైం పోవడానికే భయపడుతుంది కదా. ఆమె తొందరగా పోయిందో ఏమో 3కో 4కో కదండి. కాబట్టి పోయి ఏంటంటే ఎందుకు పోయిందామా, దేవుని మీద మక్కువ, దేవుని మీద ప్రేమ. నీవు దేవుని మీద మక్కువ ప్రేమ ఉంటే ప్రాణం చేసుకుంటాము వాక్యంలో. ఏమండి సన్నా, నీకు దేవుని మీద మక్కువ ప్రేమ ఉందని ఆరో దేవుడు చెప్తాడు కదా. ధవల సింహ అంతా చెప్పేశారు, మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. మలాకి 3లో ఉంది కదా, గ్రంథములు జీవ గ్రంథం కాదు, దాంట్లో మన పేరు రాసింది. పాపాలు ఒప్పుకున్నప్పుడు గ్రంథాలు ఉంటాయి కదా, దూతలు వాటిని తెలుస్తారు. అంతా మనదంతా దాంట్లో రాసి కాగితాలు ఉన్నాయో లేవో అదే చెప్తుంటాడు స్టీవెన్ గారు కదా. ఎవరు ఒక యెహోవా భయభక్తులు కలిగిన వారు ఒకరొకరు మాట్లాడుకునుట ఆలకించి ఏంటంట గ్రంథాల్లో రాస్తాడంట. జాగ్రత్త అండి, ఇప్పుడు దాకా అయిపోయింది రండి. ఇప్పుడన్నా మనము దేవా క్షమించిన ఆయన ఇంకెక్కువ మాట్లాడు, ఎక్కువ తలంచడం. బాగా సైతాన్ని మనకేం తెచ్చిపెట్టింది ఫోన్ కదా. చూడొద్దని కాదు, మంచి విషయాలు చూడాలంటే చూడొచ్చు, మాట్లాడంటే నీ ఇష్టం. సైతాన్ని అట్లా అది తిప్పితే అట్టే వస్తాయి అది కూడా. చూడు 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 అంటుంటుంది కదా. అట్లా మనల్ని పాపానికి లాగి సమయాన్నంతా వ్యర్థపరుస్తుంది, బాధేస్తుంది కదా. కాబట్టి దయచేసి స్త్రీలారా, భార్యలారా, తల్లులారా, మనము ఎంతో ప్రాముఖ్యమైన వ్యక్తులము. నాకు ముఖ్యంగా స్త్రీలు. అందుకే అంటాడు కదా, ఏమంటాడు ప్రభు సెలవులో ఉన్నప్పుడు, యెరూషలేము కుమార్తెలారా. మన భర్తకి చెప్పినాడా, బ్రదర్స్కి చెప్పినాడా? వీళ్ళకే కదా. మనం ఇంపార్టెంట్ పర్సన్స్ తెలుసు దేవునికి. కాబట్టి మనం అన్నిటి కొరకు ప్రభువు మీద ఆధారపడాలి. ప్రభు ఏమో మన ఈ సంవత్సరం మన వాగ్దానం కదా, ఆయన మనకు తోడు ఇంటి నడిపిస్తాడు కదా. ప్రభు ఏమో మన చేయి పట్టుకుంటాం, మనమేం చేస్తామండి, ఆయన గట్టి పట్టుకుంటాడు. ఆయన తీసి లోకంలోకి వెళ్ళిపోయే వారం అంటారు. జాగ్రత్త అండి. తర్వాత ఇంకోటి ఇంపార్టెంట్ స్త్రీలమైన మనకు ఏంటండి, పాత్రలు కడిగినప్పుడు అంతా ఏం చూసుకుంటామండి. విషయాలు ఏముంది, నేను అరచేతుల్లో నిన్ను ఈరోజు ఇంటికి పోయి పాత్రలు కడతారు కదా. గుడ్డలు అంటే వాషింగ్ మిషన్స్ ఉన్నాయి అందరికీ. మనమే ఉతికేదిలే, కొన్ని ఉతుకుతాంలేండి. అప్పుడు కూడా జ్ఞాపకం చేతులు బాగా ఏం చేస్తాం, మనమే చూసుకుంటామే.
ప్రభువుకి ఎంత మనం చూసుకుంటారు జ్ఞాపకం పెట్టుకుంటాం. కాబట్టి ప్రభు ఎప్పుడు మనం అంటే నన్ను వదిలిపెట్టాడు, దేవుడు నన్ను వదిలిపెట్టాడు, దేవుడు నన్ను ఇదే పాట పాడతాం. కానీ నువ్వు లోబడుతున్నావా ప్రభువుకు? అన్నిటి కొరకు అదే వాషింగ్ మిషన్ చెప్పేసినాడు అంకుల్. ఎప్పుడైనా ఉదయకాలం బ్రష్ చేసేటప్పుడు ప్రార్థన చేశారా? కొంతమంది చేస్తారు కదా, నువ్వు చేయలేదేమో, కొంతమంది చేసింది. ఏమో మంచి బ్రష్ ఇచ్చావు, టంగ్ క్లీనర్ ఇచ్చావు, ఇంకేంటి పేస్ట్ ఇచ్చావు. నా నోరు ముట్టు ప్రభువా, నా టీతులు మీ ప్రశస్తమైన రక్తాన్ని పోసి నా నాలుక నా పెదవులు ముట్టు ప్రభువా. ప్రార్థన చేయండి. ప్రభు శుభ్రంగా దేవుడి వాటిని జీవిస్తారు. మన నోటి కదండి, ఎంతమంది నోటి నొప్పితో టీత్ కదా, టీత్ భయంకరం కదండి. నొప్పితో బాధపడుతుంటే అప్పా భయంకరం. కాబట్టి అన్నిటి కొరకు నన్నెత్తి నుంచి అరకాలు వరకు కొబ్బరి నూనె కొరకు ప్రార్థన చేసావా? చేయండి. గురించి కొబ్బరి నూనె ప్రభువా, నాకు మంచి కొబ్బరి నూనె ఇచ్చిన ఎంతమందికి లేదండి. ప్రభువా నా తలను ముట్టు, పెద్ద మెదడు చిన్న మెదడు నర్వస్ సిస్టాన్ని మీ స్వాధీనంలో ఉంచుకుని ఇంకేంటండి, ఇంకా ఇప్పుడు ఏమొస్తున్నాయి అన్ని గడ్డలు కదండి. క్లాస్ సిస్టర్ ఏమో చెప్పాడు కదా బ్రదర్. కాబట్టి అవన్నీ కరిగించాయి. నాకు కూడా చాలా గడ్డలు వచ్చాయి. అందరికి ఉంటాయండి గడ్డలు, ఇక్కడ ఉంటాయి, అన్నీ అందరికి ఉంటాయి. ఇక్కడ అందరికి ఉంటాయి. కానీ ఆయన చిత్తములో మనం ఉన్నప్పుడు ఆయన ఇష్టం. అది క్యాన్సర్గా మారాలంటే మారుతుంది, ఆయన చేతుల్లో ఉందండి. కాబట్టి మనం ప్రభు నేను అంతే ప్రార్థన చేస్తాను, ప్రభు కరిగిచ్చి వేయనాయన. ఒకసారి మొన్న అయితే ఇక్కడ ముట్టినాను, అమ్మ బాబోయ్ ఇంకేంటి వచ్చేసిందా అని. కాబట్టి దేవుడు ముట్టి స్వస్థపరుస్తారండి. కొబ్బరి నూనె కొరకు ఎప్పుడు కొబ్బరి నూనె పెట్టుకో. ఏం పెట్టుకునేదిలే ఆంటీ, ఏం పెట్టుకునేదిలే సిస్టర్, నీ ఇష్టం అది కదా. ప్రసక్తిగా ఉంది కదా, నేను తలకు నూనె తక్కువ చేయొద్దు, జ్ఞాపకం పెట్టుకో. కాబట్టి తలకు ఎప్పుడు నూనె తక్కువ చేయకూడదని. కాబట్టి దేవుడు మనల్ని స్వస్థపరిచి యెహోవా. ఇంకేంటండి తినేటప్పుడు ఎప్పుడైనా అదే బ్రదర్ చెప్తాడు కదా, 3 పూటలు అయితే ఒక్క పూటైనా మనము భర్త బిడ్డలతో కలిసి భోజనం చేయాలి. ఇంపార్టెంట్. మీరు తీసుకున్న ఆహారాన్ని పానీయాన్ని దీవించి మీ మధ్య నుంచి రోగాన్ని టైం లేదండి నిర్గమకాలంలో. కాబట్టి మన యొక్క పానీయాన్ని నీళ్లు తాగినప్పుడు కూడా ప్రార్థన చేయాలంటే అంటారేమో. చేయాలి. మీరు తీసుకున్న ఆహారాన్ని పానీయాన్ని జీవించి మీ మధ్య నుంచి రోగాన్ని తొలగిస్తాను. కాబట్టి తప్పకుండా తొలగిస్తాడండి. మనం అన్నిటి కొరకు ప్రార్థన చేయడం నేర్చుకున్నాం. ఇంకేంటండి, ఇప్పుడు నిన్న క్లోజ్ కొరకు ప్రార్థన చేశారా? ఎప్పుడంటే అప్పుడు నేనైతే నన్ను గణపరచుదని నేను సండే తప్ప ఎప్పుడు కొత్త గుడ్డలు అంటే ఎవరిచ్చిన మామూలుగా ఇప్పటిదాకండి దేవుని దయ షాప్కు పోయేది లేదు. ఎందుకండి మనం ఎంత విశ్వసిస్తామో దానికంటే ఎక్కువ దేవుడు ఇచ్చేవాడుగా ఉంటాడు. కాబట్టి అన్నీ చీర కట్టినాడు. బక్సింగాతో 4 కంట్రీస్ పోయినాడు స్టీవెన్ గారు. మిగతా కంట్రీస్ కానీ 19 కంట్రీస్ పోయినాడు స్టీవెన్ గారు. నేను 10 కంట్రీస్ పోయినాను. అక్కడ ఎవరు అంటే తెల్లోళ్ళు కాదు ఇచ్చేది. మీరు అనుకుంటారు తెల్లోళ్ళు డబ్బులు ఇంత ఇస్తారు, వాళ్ళు ఇవ్వరు. వాళ్ళ హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజ్ అట్లాంటివి పెడితే, ఆర్ఫనేజెస్ పెడితే ఇస్తారు. నీకు ఊకపోయే విశ్వాసంతో అడిగితే ఎవ్వడి ఒక పైసా. ఎవరంటే అక్కడ అంతా ఉండేది అన్ని కంట్రీస్లో మన వాళ్ళే, తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు. మెయిన్ ఇంపార్టెంట్ హైదరాబాద్ వాళ్ళు ఎక్కువ ఉంటారు సన్నా. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, అంకుల్ బ్రదర్ ఒక చీర తీసుకుపో అంటికి అంటే కదా, నేను మనం నాకు కూడా ఇస్తాను. కాబట్టి అన్ని కంట్రీస్ చీర కట్టినానండి. మన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి కదండి. చెప్పండి, పోచంపల్లి, గద్వాల, ఇంకా ధర్మవరం, సభ, ఇంకా మీకు బాగా తెలుసు కదా.
అన్ని చీరలు కట్టినానండి. నాకు దేవుడు 10 చీరలు ఇస్తే సంవత్సరానికి 5 చీరలు నేను ఇచ్చేస్తాను. ఏంటి అదేమో, అందుకనే నాకు ఎవరు ఇవ్వరు. ఎందుకేం తెలుసు, ఇలాంటి ఇస్తే వాళ్ళు ఎవరు మరి ఏం చేయాలి, అల్మారాలు చీరలు పెట్టుకొని ఉండవాలి. ఎవరికి ఇస్తాను? సేవకులు ఎవరైతే విధవరాలుగా ఉన్నారు, తర్వాత సేవకుల పిల్లలు ఉంటారు కదా, మాకు తెలుసు కదండి, మేము అంతా పోతాం కాబట్టి వాళ్ళకే ఇస్తాం ఫస్ట్. తర్వాత సంఘంలో ఎవరైతే ఉన్నారో, ఎవరంటే నువ్వు ప్రార్థన చేయి అంటే అందరు బాగా వేసుకున్నారంటే, డ్రెస్సులు చీరలు బాగా కట్టుకున్నారంటే అని మనం అంటాం కదా, వాళ్ళు ఎంత బాగున్నారే. కానీ దేవుడిని అడుగు, హృదయాంతరంగంలో వాళ్ళు ఎంత నలిగిపోతున్నారు. చీరలే కాదండి, గుడ్డలే కాదు, అది వాళ్ళకి ఏమో అవసరమో దేవుడు నీకు చూపిస్తాడు ప్రార్థన చేసి కదా. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. మీరు ఇంటికి వెళ్ళాక మత్తయి సువార్త 25వ అధ్యాయం చదవండి. ఇంకోసారి ప్రభువు చిత్తమైతే వచ్చినప్పుడు మళ్ళీ చెప్తాను. కాబట్టి మనం ఇవ్వడం నేర్చుకోవాలి, అప్పుడు దేవుడు సమృద్ధి. అంటే నేను ఇప్పుడు అంటాను, దేవా నాకు చాలు నాయనా. ఎందుకు? మనము ఇచ్చినప్పుడు దేవుడు మనకు ఇంకా ఇస్తూనే ఉంటాడండి. అది విశ్వాసం అంటే. విశ్వాస జీవితాన్ని జీవించడం రుజువుపరచాలి. తర్వాత అండి, బిడ్డలు కూడా నేర్పించాలా. మొక్కవాళ్ళు ఉంది, స్కూల్ పోయేటప్పుడు కాలేజీ ప్రార్థన చేసుకోండి అని చెప్పాలి. వాళ్ళకి బ్యాగ్స్, షూ, సాక్స్, యూనిఫామ్ కొనిచ్చినప్పుడు ప్రార్థన చేసి వేయడం నేర్పించాలి. కొత్త బిడ్డలు కూడా ప్రార్థన చేసి, మా బిడ్డలకు అట్లనే అండి, 3 బిడ్డలకు ఇప్పుడు దేవుడు వాళ్ళకు నిజంగా వాళ్ళు దేవుళ్ళలో వాడబడే పాత్రలుగా అందరు. మా పెద్దమ్మాయి, మా అల్లుడు సేవకు వచ్చేసారు. 2వ అమ్మాయి చెన్నైలో ఉంటుంది, కానీ ఆమె కూడా అంతే వాడబడుతుంది జెహోషామలో. కానీ భయభక్తులు కలిగిన బిడ్డలు పెంచేవాళ్ళుగా. తర్వాత మా అబ్బాయి బెంగళూరులో ఉంటుంది. మా అమ్మ కోడలు, మా అబ్బాయి ఇద్దరు చాలా స్ట్రిక్ట్ పిల్లలు. అస్సలు ఏది అడిగితే అది ఇచ్చేదే లేదు. కాబట్టి మనం ఏం నేర్పిస్తామో వాళ్ళు నేర్చుకుంటారండి, వాళ్ళ పిల్లలకు నేర్పిస్తారు. అదే చెప్పాడు కదా ఉదయం బ్రదరు. అయ్యో, ఒక వచనం కాదు, యెర్మయా 9వ అధ్యాయము. చాలాసార్లు మీరు దీని మీద వాక్యం విని ఉంటారు కదా. యెర్మయా 9వ అధ్యాయము 17, 18, 19 అందరు చేయండి. యెర్మయా 9వ అధ్యాయము 17, 18, 19. సైన్యముల కలుగుది యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఆలోచించుడి, రోగులను చేయి స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనుడి, తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనుడి. మన కన్నులు నీళ్లు కొడుకున్నది మనకు మన దేశంలో మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి, మీ కుమార్తెలకు రోదన చేయనేర్పుడి, ఒకరికొకరు అంగలార్పణ విద్య నేర్పుడి. మీరు ఇంటికి వెళ్ళాక పరిశుద్ధాత్మదేవుని అడగండి, ఇంకా మీకు క్లియర్గా పరిశుద్ధాత్మదేవుని చెప్తాడు. ఇక్కడ ఎవరు చెప్తున్నారు? స్త్రీలకే కదండి. యెర్మయా దేవుని ఆత్మ చేత, బ్రదర్స్ కాదు చెప్పేది, మన భర్తలకు కాదు, మన మగపిల్లలకు కాదు, స్త్రీలకే. ఏ స్త్రీలకంటే రోదన చేయ స్త్రీ, తెలివిగల స్త్రీ. ఇంకెవరండి? కన్నీళ్ళు రాలునట్లు త్వరపడి మన కొరకు రోదన చేయవలను. సియోనులో రోదన 20వ వచనంలో, యెహోవా స్త్రీలారా యెహోవా మాటకి మనమే మాట వినేది. కొంచెం భర్త ఏమన్నా అంటే, పిల్లలు ఏమంటే టపటపాక కదండి, ఎందుకంటే ఏడుస్తాము. అందుకే దేవుడు మనకే చెప్పేదండి. ఎందుకంటే రోదన చేయడం, మనమే రోదన చేయగలం, వాళ్ళు చేయలేరు. సన్నా జ్ఞాపకం పెట్టుకోండి. ఏంటంట? మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తలు ఏమంటాడు? ఈయన నా ప్రియ కుమారుడైన మాట
ఆయన మాట వింటం నేర్చుకోవాలండి. అప్పుడు మన జీవితం ఎంత ఫలవంతంగా ఉంటుందంటే మీరే సాక్షి ఇస్తారు కన్నా. చివరిగా 21 చదవండి. వీధుల్లో పసిపిల్లలు గట్టిగా అందరూ రాజమార్గంలో ఎవరు లేచున్నారు, వారి రాజానికి మరణం మనలను వీధుల్లోకి చేర్చుచున్నది, మన నగరాల్లో ప్రవేశించుచున్నది. దాదాపుగా 50 సంవత్సరాలు అయిందండి బైబిల్ చదువుతా ఉన్నాను, కానీ నాకు ఈ వచనం అర్థం కాదు నాకేంటో. కానీ ఒకరోజు దేవుడు నాతో మాట్లాడాడు. ఏంటిది? వీధుల్లో పసిపిల్లలు లేకుండా, రాజమార్గంలో ఎవరు లేకుండా వారి నాశనం చేయటకే మరణం మన కిటికీలో కూర్చున్నది, మన నగరంలో ప్రవేశించు. ఏంటంటే ఇది ఢిల్లీ, కాల్కటా, బాంబే, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై ఈ 6 సిటీస్లలో ఇప్పుడు ఏం చేస్తుండ్రండి? ఫ్లాట్స్ ఎట్లా కడుతున్నారు? అమ్మా నొప్పి వేస్తుంది కదంటే ఇట్లా చూస్తాం. ఇప్పుడు హైదరాబాద్ అంతా అవుట్స్కట్స్లో పోతే అన్నీ ఇవే కదండి. ఏంటంటే మరణం మన కిటికీలోకి ఎక్కుతుంది. మన బిడ్డలంతా ఎవరు కాదండి, వేరే వాళ్ళు కాదు, రక్షణ లేని వారి బిడ్డలు కాదండి, మన బిడ్డలే, మన విశ్వాసమే. అందుకే గవర్నమెంట్ సర్వే చేసింది ఏ రాష్ట్రంలో ఎక్కువ సూసైడ్. అన్ని రాష్ట్రాలు తెచ్చుకుంటూ వస్తే ఆఖరికి ఆంధ్రప్రదేశ్, అప్పుడు ఆంధ్రప్రదేశ్ కలిసినాయి, తెలంగాణ, ఆంధ్ర కలిసినప్పుడు హైయెస్ట్ సూసైడ్ ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే దేవుడు అంతగా దీవించాడు మనను, అంతగా సమృద్ధి. మనం చూసుకుంటే గుంటూరు నుంచి విజయనగరం దాకా దశమ భాగం ఇవ్వడం నేర్చుకున్నాడు. కాబట్టి సమృద్ధి అండి దేవుడు. ఎప్పుడైతే దశమ భాగం ఇవ్వడం నేర్చుకున్నాడు సమృద్ధిగా దేవుడు అనుగ్రహిస్తాడు. మీరు చూడండి మీ యొక్క జీవితంలో. కాబట్టి అలాగా ఏంటి ఎక్కువైపోయి తర్వాత ఏంటి బాగా చదువుకున్నారు. ఏం చదువుకున్నారండి? ఒక్కొక్కరికి ఏంటి ఐటీ కంపెనీలో 1 లక్ష స్టార్టింగ్, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు. ఇంకా ఉన్నవాళ్ళు మీకు తెలిసింది కదండి. ఏం చేశారండి? పెళ్లి చేసుకున్నారు, చదువుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, చదువుకున్నారు, పనులు చేస్తూ ఉన్నారు. ఇంకేంటండి? ఇల్లు కట్టుకున్నారు, పిల్లల్ని చదివించుకుంటున్నారు, ఫామ్ హౌస్ కొనుక్కున్నారు. ఇంకా ఇప్పుడు ఏం చేస్తారు? ప్రతి నెల 6 లక్షలు, 5 లక్షలు వస్తే ఏమవుతుందండి? మీ యొక్క ఫ్లాట్స్ కొన్నారు కదండి. అందుకే మరణము మన కిటికీలకు. ప్రపంచమంతటి నుంచి స్టీవెన్ గారికి ఫోన్స్ వస్తాయి. అన్నా మా అక్క తలుపు తీయట్లేదు, అన్నా మా యొక్క కూతురు తలుపు. ఏం చేస్తుండ్రండి అక్కడ వాళ్ళు? కంప్యూటర్స్లో, ఫోన్లో ఏం చేస్తున్నారు? అందుకే ఐఎస్ సూసైడ్. ఆంధ్రప్రదేశ్ సమృద్ధి కానీ పాపంలోనికి సైతాను లాగేస్తా ఉంది మన బిడ్డల్లో. ఎవరు కాదండి? విశ్వాసులైన పిల్లలే. వేరే వాళ్ళ సంగతి నేను చెప్పట్లేదు, అది పక్కన పెట్టండి లోకం. కాబట్టి మరణం మన కిటికీలకు ఎక్కువ చూస్తుంది, మన యొక్క నగరులో ప్రవేశించింది కదా. వింటారా? బాయ్స్ వింటారండి మాట, గర్ల్స్ వింటారా మాట? అందుకే చిన్నప్పటి నుంచే ప్రార్థనాపూర్వకంగా బిడ్డలు పెంచడం లేదు. ఏమంటారు చూడండి, 9వ అధ్యాయం మొదటి చదవండి అందరూ. అలాగే స్త్రీలు ఎట్లయితే, ఆడవాళ్ళ భార్యలు ఎట్లయితే ఏడుస్తారో ఇది మేము కూడా అలా ఏడుస్తాం. మనం కూడా అలాగే ఏడ్చినప్పుడు, అలాగా పెంచినప్పుడు ఏం విద్య అంట, ఏం విద్య నేర్పించాలంట? సరే అన్ని చదివిస్తాము, హైయెస్ట్ చదివిస్తాము, మంచిదే. మన బిడ్డలు మన కంట్రీస్కి పైన అధికారులుగా ఉంది. ఎందుకంటే మేము ఢిల్లీలో ఉన్నాం కాబట్టి చెప్తున్నాం. హైయెస్ట్ అందరు ఎవరంటే అండి సీక్రెట్ బిలీవర్స్. తెలీదు, పైకి ఏం కనబడదండి, కానీ విశ్వాసం లోపల ఉంటుంది. వాళ్ళే రాజ్యాన్ని వెళ్ళేది. సీక్రెట్ బిలీవర్స్ చాలా మంది ఉన్నారు మన కంట్రీలో. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. ఒక్కటి చెప్తాను.
మా అమ్మాయి పెళ్ళండి, విశ్వాసం అంటే 4 రోజులు ఉందండి. వచ్చింది, అమ్మా నాకు ఒక్క చీర కొనివ్వంటే కొనియండి. ఏమి ఇన్ని రోజుల నుంచి ఏం చేస్తున్నాం మనము? మనము విశ్వాస జీవితాన్ని జీవిస్తున్నాం. ప్రభు ఇస్తాడని తెలుసు కదా నీకు. కొనను అన్న అంతే. మళ్ళీ 3 రోజులు ఉందండి, మళ్ళీ ఏడ్చుకుంటారు. ఆ రోజండి సాయంత్రం ఒక సిస్టర్, మేము అప్పుడు చిత్తూరులో ఇంత పెద్ద బాక్స్ డ్రైవర్ తీసుకొచ్చాడండి. ఆ యొక్క బ్యాగ్లో 10 పట్టు చీరలు. ఎన్ని పట్టు చీరలు అండి? ఒక బాక్స్ నిండా హెయిర్ క్లిప్స్, నెయిల్ కట్టర్స్, పిన్స్, ఏం పెట్టుకోవాలో అవన్నీ ఆ బాక్స్లో పెట్టింది. ఏమండి, దేవుడు అన్నేస్తాడా? నమ్ము, కానీ ఓపుకుండా నీకు కదా ఓరిమే అవసరం కాబట్టి. ఆ తర్వాత ఇంకో మరుసటి రోజు ఇంకా ఒక్క రోజు ఉందండి. బహుజన సమాజ్ పార్టీ ఇప్పుడు లీడర్ ఆయన ఇంకా చిత్తూరులోనే ఉన్నాడు. వాళ్ళ బిడ్డలు మా బిడ్డలు ఒకటే స్కూల్లో చదువుతారు. వాళ్ళు ఒక పట్టు చీర తెచ్చారండి. నమ్మలేకపోయినా దేవుడు అన్యాయస్తుడు కాదండి. అదైపోయిందా? స్టీవెన్ గారు ఏం చేశారంటే మా అల్లుడికి సూట్ కొరకని డబ్బులు ఇవ్వాలి కదా, పోయినాడు వాళ్ళ ఊరికి అనంతపూర్ దగ్గర. అయ్యో అన్నా, మీరెందుకు వచ్చినారన్నా? మేము మా 5 పిల్లల పెళ్ళిళ్ళు మేమే చేస్తాం, అయినా మీరు సేవకులు మీ దగ్గర తీసుకుంటామా మేమని? లేదన్నా మేము తీసుకోము, మీరు వెళ్ళిపోండి. పెళ్ళి ఇంకా పోయినాము అనంతపూర్కు. అదే చెప్పారు కదా మీరు, ధర్మవరం కదా అనంతపూర్. ధర్మవరం పెళ్లి చీర, ధర్మవరం పెళ్లి చీర పెళ్ళైనా కట్టుకుంటారు కదండి. ఆ 2 చీరలు వాళ్ళిద్దరు ఆడపడుచులు తీసుకొని వచ్చారు. ఇక్కడే ఉంటారు మా యొక్క తోడుకోళ్ళు అందరూ, స్టీవెన్ గారి తమ్ముళ్ళ భార్యలు. పెళ్ళికి వచ్చారండి. సిమ్మి ఎన్ని వేలు పెట్టుకున్నావు? లేదు, నా తండ్రి ఇచ్చాడు. నా తల్లికి పో, నా తండ్రి ఇచ్చాడు, నా తల్లికి అసాధ్యం అనేది ఏది లేదు కదా అని చెప్పారు. అట్లా అన్నీ అండి. మళ్ళీ తర్వాత మేము చిత్తూరు పోయినాక రిసెప్షన్ చేయాలి కదా, ప్రతి ఒక్కర దేవుడు తీర్చినాడు. కాబట్టి దేవుడికి అసాధ్యమైనది. నేను ఇట్లా చాలా చెప్తానండి, టైం అయిపోయింది. అడిగి సరే ముగిద్దామా? రామ్మా ప్రార్థన చేసి ప్రార్థన చేయండి. రేపు పొద్దున్నే మళ్ళీ కదా గోదావరి కని పోవాలి. ఆల్రెడీ ఒక 3 నెలల కిందట పోయాము. అప్పుడు కూడా సిస్టర్ మళ్ళీ ఇప్పుడు కూడా పెట్టినాడు. సారీ మోకరించండి. మోకరించాలా? నన్ను గణపరచగానే నేను దేవుడిని గణపరిస్తే దేవుడు గణపరుస్తాడు. ప్రార్థన. కృపా ప్రేమ గల తండ్రి, జీవనాల దేవాన్ని బంగారు పాదాలు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రభా, ఈ సాయంత్రం సమయంలో మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి గణపరచడానికి ప్రభా నా తండ్రి హర్షోదయ ప్రార్థన వినని బట్టి మీరు స్తుతిస్తూ గణపరుస్తూ వస్తున్నాం తండ్రి. గత 3 దినాల ఉపవాస ప్రార్థనలు ప్రభా మీరు యొక్క దాసులను వారు నిలబెట్టుకొని మీరు వాడుకుంటూ వచ్చిన దాన్ని బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అదే రీతిగా ప్రభా స్త్రీలమైన మీరు మమ్మల్ని ప్రేమించి ప్రభా నా తండ్రి దేవాన్ని దాసురాన్ని మీరు నిలబెట్టుకొని ప్రభా ఇంతవరకు కూడా మీరు మాట్లాడుతూ వచ్చినందుకే మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. కీర్తన అధ్యాయంలో 1-2 వచ్చిన ప్రభా ఆధారం చేసుకొని మీ దాసురాలుగా మీరు మాట్లాడుతూ వచ్చినందుకే ప్రభా మీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ వచ్చినాం తండ్రి. దాసురాలు ప్రభా నామకార్థమైన జీవితంలో జీవిస్తున్నట్టు ప్రభా తండ్రి దేవాపై భక్తి వలె ఉంటూ శక్తిని ఆశ్రయించలేనప్పుడు ప్రభా మీ దాసురాలు మీరు దర్శించి రక్షించి ప్రభా తండ్రి మీ సేవ కొరకే పిలుచుకొని ప్రభా అనే దాసురాలు ఇప్పటి వరకు కూడా ప్రభా అనే యొక్క పరిచయంలోని దాసురాలు మీరు బలపరిచి వాడుకుంటున్న దాన్ని బట్టి కూడా మీకు ఎంతో నాకు చెల్లిస్తూ వస్తున్నాను తండ్రి. మా దాసురాల యొక్క సాక్షి ద్వారా అనేక రీతిగా ప్రభా నా తండ్రి ప్రతి విషయంలో కూడా ప్రభా ప్రతి దాని కొరకే ప్రభా మేము ప్రార్థన చేయాలని ప్రభా అనే దాసురాల ద్వారా మరొకసారి ప్రభా మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చినందుకే మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆత్మీయ జీవితంలో ఎలా నడుచుకోవాలో కూడా ప్రభా దైవదాసుల ద్వారా
మీరు మాట్లాడుతూ వచ్చిన దాన్ని బట్టి కూడా మీరు స్థుతిస్తూ కనపరుస్తున్నాం తండ్రి. స్త్రీలమైన మేము ప్రభా నా తండ్రి స్త్రీగా ఎందుకు పుట్టామని అనేక పర్యాయములు ప్రభా నా తండ్రి పరిస్థితులు కొంటూ వెళ్ళినప్పుడు ప్రభా దుఃఖపడిన వారంగా బాధపడిన వారంగా ఉంటూ వచ్చినాం తండ్రి. క్షమించండి, కనికరించండి. అలాగా ఎప్పుడు కూడా ప్రభా మా యొక్క మనసులోనికి అలాంటి తలంపు ఆలోచన రాకుండా ప్రభా మహిమార్థంగా జీవించినట్టుగా ప్రభా మీరు కృప చూపించండి తండ్రి. బలపరచండి ప్రభా నా తండ్రి. అంకులు బట్టి ఆంటీని బట్టి కూడా ప్రభా నీకు ఎంతో వదనాలు చెల్లిస్తున్నాను తండ్రి. వృద్ధాపంలో దాసరాలు చేసే పరిచయంతటిని బట్టి ప్రభా మీకు వదనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవాలయానికి ముందున్న దినాలు ప్రభా మీ దాసరాన్ని పరిచయలో బలపరిచి వాడుకోమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. రేపటి దినాన్ని కూడా ప్రభా దాసులైన వారి పరిచయ నిమిత్తం వెళ్తుంటుండగా వారి జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యత శక్తి బలం తెచ్చండి ప్రభా చూపించండి. ఎలిషద్దాయి ప్రార్థన మందిరంలో జరిగిన పరిచయ ఎంతో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయండి ప్రభావ అంటున్నా. విశ్వాస కుటుంబాలన్నీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావం. మీకు ఎంతో వదనాలు చెల్లించుకుంటూ ముందున్న పరిచయం కూడా ప్రభావం ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి ప్రభావ. అందరి బట్టి మీరు స్థుతిస్తూ కనపరిచిన తండ్రి ప్రభావం. స్థానికంగా ఉంటున్న మహిమదాస నా అక్కను బట్టి ప్రభావం జగన్ బట్టి కుటుంబాన్ని దేవారి సేవను ప్రభావం మీరు దీవించండి తండ్రి. విశ్వాసుల కుటుంబాలు తండ్రి దేవారి కుటుంబాలన్నింటినీ కూడా ప్రభావం మీరు పేరు మీరు దీవించి ఆశీర్వదించమని మీకు ఎంతో వదనాలు చెల్లించుకుంటూ ఇచ్చిన సమయాన్ని బట్టి మీరు స్థుతిస్తూ కనపరుస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి పెడుకున్నాం తండ్రి. ఆమేన్. క్వశ్చన్ మా నీ జీవితం ఎప్పుడు క్వశ్చన్ వేసుకో సన్నా. ప్రైజ్ ద లార్డ్. మాకు మీ ప్రాంతంలో అంకులకు మే వస్తే 80, నాకేమో 71 సన్నా. మీరు ఇంకా ప్రార్థన చేస్తే దేవుడు దయ మళ్ళీ ఇంకేం మళ్ళీ